కంపెనీ నుంచి మనకు ఫైనాన్షియల్ అనలిస్ట్ అనేటువంటి జాబ్ రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అండ్ శాలరీ ఎంత, లొకేషన్ ఎక్కడ అనేవి కంప్లీట్గా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జాబ్కి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈవై కంపెనీ నుంచి మనకు ఫినాన్షియల్ క్రైమ్ ఆపరేషన్స్ అనలిస్ట్ అనేటువంటి ఈ రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, బీటెక్ చేసిన వాళ్ళు కానీ, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ చూడొచ్చు. ఈవై కంపెనీ ఈజ్ హైరింగ్ ఫర్ ఫినాన్షియల్ అనలిస్ట్ 2024. సో ఫ్రెషర్స్ అప్లై. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఏం అవసరం లేదు. అండ్ ఒకవేళ మీకు 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే, నాట్ ప్రాబ్లం అనమాట. అండ్ ఈ హైరింగ్ అనేది మనకు బెంగళూరు లొకేషన్కి చేస్తున్నారు. అండ్ దీని గురించి రెస్పాన్సిబిలిటీస్, రిక్వైర్మెంట్స్ అన్నీ కింద ఉన్నాయి. సో చూద్దాం. సో జాబ్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్. క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు. అండ్ శాలరీ చూసుకుంటే 25,000 రూపీస్ పర్ మంత్ అనమాట. రెస్పాన్సిబిలిటీస్ కనుక చూస్తే ఫినాన్షియల్ క్రైమ్ అనలిస్ట్గా మీరేం చేస్తారు అని చెప్పేసి చూస్తే, సో మీరు బిజినెస్ పాలసీస్ అన్ని, రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతూ ఏవి ఫినాన్షియల్గా ఏదైనా క్రైమ్స్ కానీ ఇవేం జరగకోకుండా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ షో జెన్యూన్ ఎంథూజియాజం ఫర్ అండర్స్టాండింగ్ అండ్ కంప్లైన్స్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్. సో బ్యాంకింగ్ గురించి కానీ, మార్కెట్ సెక్టార్స్ గురించి కానీ అయితే మీకు తెలుసుకోవాలి అనే జెన్యూన్ ఎంథూజియాజంతో అయితే మీరు ఉండాలి. అండ్ మల్టిపుల్ టాస్క్స్ చేసేటట్టు అయితే ఉండాలి. అండ్ హ్యాండిల్ హై ప్రెజర్ సిచ్యుయేషన్స్ టు మీట్ స్ట్రింజెంట్ డెడ్లైన్స్ ఇన్ ఎ డైనమిక్ సెట్టింగ్. And strive to provide exceptional service to clients. And depending on what's needed, you will work both with a team and independently. సో మీరు ఏదైనా పని చేసేటప్పుడు దాని గోల్ ఏంటి అని చెప్పేసి, ఏదైనా టాస్క్ చేసేటప్పుడు అయితే తెలుసుకుని ఉండాలి. దాని గురించి అర్థం చేసుకుని వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మెయింటైన్ ఇంటిగ్రిటీ అండ్ రెస్పెక్ట్. బీ proactive and take initiatives aimed at improving existing condition or practices. సో ఇవి రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అండ్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే పాసిబ్లీ హ్యావింగ్ 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్స్ లైక్ ఏఎంఎల్, కేవైసీ, శాంక్షన్ స్క్రీనింగ్, ట్రాన్సాక్షన్ మానిటరింగ్, రెగ్యులేటరీ రిపోర్టింగ్ ఆర్ బ్యాంకింగ్. అండ్ ఇది కంప్లీట్గా మనకు ఫైనాన్స్కి సంబంధించింది కాబట్టి మీకు బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఏవైనా లోన్స్ ఇవ్వడం కానీ, డిపాజిట్ మనీ, ఏదైనా ట్రాన్సాక్షన్స్ని ఫెసిలిటేటింగ్ చేయడం కానీ వీటి గురించి అయితే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఇన్ కేస్ లేకపోయినా ఓకే. అండ్ ఎంబీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ ఫోకస్డ్ ఆన్ రిస్క్ మేనేజ్మెంట్, అకౌంటింగ్, ఫైనాన్స్, ఎకనామిక్స్ ఆర్ అనదర్ పర్టినెంట్ ఏరియా ఆఫ్ ఫైనాన్స్. సో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్లెక్సిబిలిటీ, డిఫరెంట్ వర్క్ షిఫ్ట్స్కి పనిచేసేటట్టు అయితే ఉండాలి. అండ్ ఆఫీస్ బేస్డ్ ప్రెజెన్స్ రిక్వైర్డ్. సో ఆఫీస్ నుంచే వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా నెసెసరీ అయినప్పుడు ఓపెన్నెస్ టు వర్కింగ్ ఆన్ ఇండియన్ హాలిడేస్ అప్పుడు కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాపబిలిటీ అయితే ఉండాలి. స్ట్రెస్ మెయింటైన్ చేయడం, స్ట్రెస్ని మేనేజ్ చేయడం అండ్ హై ప్రెజర్ సిచ్యువేషన్స్ని మేనేజ్ చేయడం అయితే ఉండాలి. సో ప్రొఫిషియెంట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ వర్బల్ అండ్ రిటన్. నెక్స్ట్ శాలరీ వరకు చూసుకుంటే మనకు అప్లికేషన్లో అయితే శాలరీ అయితే ఇవ్వలేదు జాబ్ లిస్టింగ్లో. బట్ ఆన్ అన్ యావరేజ్ శాలరీ అయితే 25,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకు ఉంటుందన్నమాట. సో మీరు అప్లై చేసుకునే వాళ్ళు లింక్ ఎక్స్పైర్ అవ్వకముందే అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా కంపెనీ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది జాబ్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. I'm on the clock, put me on top, everybody drop.